మీరే కొట్టరా? అల్లుడు వర్షాలు పడద్దు. నా పక్క పని నిలబడదా అంత అయిపోయేటట్టు ఆయన్ని పోయి మలేబా పార్టీ అయిందండి కొంచెం కంచి పట్టుకో ఇంకా కొన్ని పోయి పార్టీ 1 పార్టీ చెప్పి రోజు మన చౌడారం గ్రామానికి ఐకేపీ సెంటర్ను ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ మన జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ బన్కా శివరాజ్ యాదవ్ గారికి, అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ నామాల శ్రీనివాస్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఐకేపీ ఏపీఎం మేడం గారికి, అలాగే మహిళా సంఘాల సభ్యులందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ మిత్రులకు, అలాగే ఇక్కడికి విచ్చేసిన రైతన్నలందరికీ నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తూ మన గ్రామంలో ఈ ఐకేపీ సెంటర్ను ప్రారంభించుకోవడం మనకు చాలా సంతోషం. ఎందుకంటే మార్కెట్కు దూరం వెళ్లకుండా మనం అందుబాటులో ఉండి మన వడ్లను మరి జాగ్రత్తగా పట్టుకొని ఎక్కువ మ్యాచర్ వచ్చినట్టు చూసి లాస్ కాకుండా ప్రభుత్వం ఇచ్చే మనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ధరను పొందేటట్టు రైతులు ఉపయోగించుకోవాలి. తొందరపడి ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు. అందరి సీరియల్ ప్రకారంగా రైతులందరి వడ్లను కొనుగోలు చేయడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకొని రైతులందరూ మంచి లబ్ధి పొందాలని కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు కార్యక్రమం చైర్మన్ని మాట్లాడాలని కోరుతున్నాం. మేడం మాట్లాడతారా? మీరు మాట్లాడినాక చైర్మన్ మాట్లాడతారు. మీరు మాట్లాడేది ఉంటే మీరు మాట్లాడే ఈరోజు జనగామ మండలం చౌడారం గ్రామంలో ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించిన ఈ గ్రామ రైతులకు, ఏపీఎం కవిత మేడం గారికి, మహిళా సంఘాల నాయకులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, రైతులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం అయితే రైతులు మంచి ఉద్దేశంతో గ్రామ పెట్టడం జరుగుతుంది. ఈ ఏపీ సెంటర్ ప్రభుత్వం ఏదైతే మద్దతు ధర కేటాయిందో 2320 రూపాయలు ఏ గ్రేడు, 2300 బి గ్రేడు రకమైన వడ్లకు కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క ఐకేపీ సెంటర్లోనే మీరు పండించిన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొంది మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రతి ఒక్క రైతులకు వేడుకుంటున్నాను. అదేవిధంగా సన్నధాన్యానికి ప్రభుత్వం 500 బోనస్ కూడా కేటాయించడం జరుగుతుంది. ధాన్యం తీసుకొచ్చిన వారంలోపు డబ్బు మీ అకౌంట్లో కోసం అనేక సదుపాయాలు కల్పించే ఉద్దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్కన సాగుతుంది. గ్రామం రైతులకు ఉపయోగపడే విధంగా రైతులకు వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన యంత్రాలు కూడా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది.
ప్రభుత్వం ప్రజాపాలన ముందు అని చెప్పేసి సందర్భంగా రైతులు తమ ధాన్యాన్ని ఐకేప్ సెంటర్లోనే ఐకేప్ సెంటర్ తీసుకొచ్చి తాలు లేకుండా నాణ్యత పాటించాలని చెప్పేసి రైతన్నలకు వేడుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మళ్ళకు మన కుగుడేటి మళ్ళకు పడుతుంది ఆ పక్కకు ఉన్నాయి కదా ఆర్పిల్ల మకాన ఇప్పుడు ఇది దీనికి అడ్జస్ట్మెంట్ దీని ద్వారా మనం చేసుకోవచ్చు. దానికి ఏమి ఉండదు అడ్జస్ట్మెంట్, ఓన్లీ పైకి పంపిస్తుంది. అది మీరు రాశిలో పెట్టుకోవాలి. మీరు అందులో నెడతా ఉంటే అది పైకి గుంజుకొని ఇంట్లో పోస్తుంది. దగ్గరికి నెట్టాలి, నువ్వు దాని మీదకి వచ్చేటట్టు అవతల పోసేస్తారు. తాలిటి పోస్తుంది ఇస్తారు, పంపించేస్తాము. వాళ్ళు వచ్చి మీకు చూపిస్తారు. నేను దంపూర్ చేశాను, 1.5 year అవుతుంది. నేను యాక్చువల్గా డిఆర్డీ మెయిన్ పోస్ట్ ఐడి పోస్ట్ 5 అయిపోయినాయి సార్. రేపు ఓపెన్ చేస్తే చీటకోడి నమస్కారం అండి. నా పేరు కవిత. నేను జనగాం జిల్లాలో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్గా సెర్పుడి ఆర్డీఏలో పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి కొనుగోలు సెంటర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రం జనగాం జిల్లా 6 గ్రామాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు 5 గ్రామాలలో ఈ రోజుతోటి ఓపెనింగ్ చేయడం జరిగింది. బయట వ్యాపారుల దగ్గర అమ్ముకొని లాస్ కాకుండా ఉండడం కోసము మద్దతు ధర ప్రకటించి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు ధాన్యం అమ్ముకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా మహిళలతోటి ముఖ్యంగా గ్రామాలలో మహిళలైతే ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేస్తారన్న ఉద్దేశంతో మహిళలకి ఐకేపీ సెంటర్లు ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా ఈ సెంటర్ ప్రారంభం దగ్గర నుంచి కమిటీ సభ్యులు రైతులందరికీ అందుబాటులో ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ సమకూరుస్తూ ధాన్యం కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయడం కోసము కమిటీ సభ్యులందరికీ కూడా శిక్షణ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. రైతులు సెంటర్లో పోసిన దగ్గర నుంచి ధాన్యం పోయగానే వాళ్ళ తేమ శాతాన్ని మరియు పరిశీలించి తేమ శాతము 16%, 17% ఉండగానే మనము కొనుగోలు కేంద్రాల నుంచి రైతులది ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు పంపించడం జరుగుతుంది. మిల్లుకు వెళ్ళినటువంటి అంటే రైతు అమ్మినటువంటి ధాన్యము 24 గంటల్లోపే రైతులకి వాళ్ళ ఖాతాలలో అమౌంట్ జమ అయ్యేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకొని దానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి ఇటువంటి కొనుగోలు కేంద్రాలన్నిటిని కూడా రైతులు వినియోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు రైతులకి మీరు ఇచ్చేటువంటి సూచనలు ఏమైనా ఉన్నాయా? రైతులు ఖచ్చితంగా కూడా ఎఫెక్టివ్ నామ్స్ అంటే తేమ శాతము తగ్గించి ఆరబెట్టుకునేలా ఒకటి, ప్లస్ మట్టి కానీ తాలు కానీ ఏం లేకుండా ఉండాలి. దానికి సంబంధించి వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది లేకుండా ప్రతి కొనుగోలు కేంద్రంలో కూడా ప్యాడీ క్లీనర్లు ఇవ్వడం జరిగింది. మనం ప్రతి కొనుగోలు కేంద్రంలో రైతులకు అందుబాటులో మనం ప్యాడీ క్లీనర్లు కూడా పెడతాం కాబట్టి రైతులు ఇబ్బంది పడకుండా ప్యాడీ క్లీనర్ ద్వారా క్లీన్ చేసి నాణ్యమైనటువంటి ధాన్యాన్ని ఇస్తే మనకి మద్దతు ధర పొందడానికి అవకాశం ఉంటుంది. మ్యాచర్ ఎంత రావాలి? మాయిశ్చర్ 17% ఉండాలండి. 17% ఉండాలి. అంటే వీళ్ళు ఆరబోసిన తర్వాత కూడా వీళ్ళకి కటింగ్లు ఇస్తున్నారు గతంలో చెప్పారు, దాని మీద ఎంత నిజం? కటింగులు అంటే మనం ఇక్కడ 41 కిలోలు అంటే బస్తా వెయిట్ ప్లస్ ధాన్యం వెయిట్ మనం 41 కిలోలు వెయిట్ పెట్టడం జరుగుతుంది సెంటర్లో. దానికి అంతవరకు మాత్రమే మనము ఏ కటింగులు కూడా మనము అంటే ఎక్కడన్నా రైస్ మిల్లర్లు ఇబ్బంది పెడితే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి మాట్లాడించడం జరుగుతుంది. ఇప్పుడు మిల్లర్ల దగ్గర ఎక్కువ జరుగుతుందని చెప్తున్నారు, ఎంతవరకు నిజం?
ఇప్పుడు మన దృష్టికి వచ్చినప్పుడు అయితే మనం పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామండి. మనం పెట్టేదైతే 41 కిలోనే మనం సెంటర్లో కాంటా పెడతాం. ఇప్పుడు తీసుకొచ్చిన రైతులకు ఎన్ని రోజులు డబ్బులు పడుతున్నాయి? ప్రస్తుతం మొదట్లో అయితే 24 నుంచి 48 గంటల లోపే పడతాయండి. కొంచెం చివరికి వచ్చేసరికి మాత్రం కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. దాదాపు 48 గంటల లోపే పడుతున్నాయి అమౌంట్. పోయిన సంవత్సరం అయితే 48 గంటల లోపే పడ్డాయి రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలలో. కాబట్టి రైతులు కూడా ఏంటంటే ఖాతా నెంబర్ ఇచ్చేటప్పుడు ప్లస్ ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చేటప్పుడు పనిచేసేటువంటి ఖాతా నెంబరు కేవైసీ అప్డేట్ అయ్యి ఉండి వాళ్ళ ఖాతా కరెక్ట్గా పనిచేసే ఖాతా నెంబర్ కానీ పనిచేసే ఫోన్ నెంబర్లు కానీ ఇస్తే మనం వెంటనే కూడా అమౌంట్ జమ కావడానికి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ఏ బ్యాంకు అకౌంట్ ఇచ్చినా ఏం లేదా, లేకపోతే ఏ బ్యాంక్ అయినా పర్లేదు, నడిచే ఖాతా అయి ఉండాలి, వాళ్ళు రన్నింగ్ లో ఉన్న ఖాతా అయి ఉంటే సరిపోతుంది. కోఆపరేటివ్ బ్యాంక్ అయినా ఏ బ్యాంక్ అయినా పర్లేదు, వాళ్ళకి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేక ఏ ఇబ్బంది ఉండదు. రైతులకు మీరు ఇచ్చే వసతులు ఏమైనా కల్పిస్తుండ్రా ఇక్కడ? రైతులు వచ్చి మనం అంటే వెయిట్ చేయడానికి, ఒకవేళ ఉదయమే వస్తే వాళ్ళ సీరియల్ ప్రకారం వెయిట్ చేయాలంటే కొంచెం నీడ కూర్చోవడం కోసము మనము ఒక షెడ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఎండాకాలం కాబట్టి మంచినీళ్ళ సౌకర్యం కూడా మనము కమిటీ వాళ్ళ ద్వారా మంచినీళ్ళ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందాక అన్నట్టు మనం ప్యాడీ క్లీనర్ ఖచ్చితంగా వాళ్ళు క్లీన్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్యాడీ క్లీనరు, గన్నీస్ కూడా ఎప్పటికప్పుడు మనము ఇక్కడ రైతులకు సరిపడా గన్నీస్ అందుబాటులో ఉంచుతాము. అలాగే పరదాలు కూడా మనము రైతుకి అందరికీ కూడా ఇవ్వడానికి ఉండవు, వాళ్ళు రైతులు చూసుకోవాలి. మనం కాంటా అయిన తర్వాత అంటే రైతు కాంటా అయిన తర్వాత బాధ్యత కమిటీ సభ్యులది కాబట్టి ఆ కాంటా అయిన దాన్ని కాపాడము, వర్షం నుండి కావచ్చు గాలుల నుండి కాపాడడం కోసము మనకు పరదాలు కూడా అందుబాటులో ఉంటాయి. పరదాలు కూడా అంటే ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ కమిటీ సభ్యులకి అందించడం జరిగింది ఆల్రెడీ. అన్ని సెంటర్కి కూడా వచ్చి అందుబాటులో ఉన్నాయి, వినియోగించుకోవచ్చు రైతులందరూ కూడా. రెడీ. ఇప్పుడు టెంట్ వేస్తుండ్రా? వాటర్ వీళ్ళకు ఎట్లా సప్లై చేస్తారు? వాటర్ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఖచ్చితంగా వాటర్ సదుపాయం ఉంటుందండి. ఓఆర్ఎస్ ప్యాకెట్లు అవి ఇట్లా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అంటే మేము కన్సర్న్ వాళ్ళతో ఆశా వర్కర్లతోటి కోఆర్డినేషన్ చేసి వీళ్ళ దగ్గర పెడతాము మేము. అంటే టాబ్లెట్స్ కానీ పారాసెటమాల్ టాబ్లెట్స్ మినిమం ఫస్ట్ ఎయిడ్ వరకు మనం అందుబాటులో ఏర్పాటు చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ అందుబాటులో ఉంచుతాం. దీనికి ఒక్కరు సరిపోతారండి, ఒక్కరే సరిపోతారు ప్యాడీ క్లీనర్. అంటే మనం ఆల్రెడీ కుప్ప దగ్గరే పెట్టుకుంటాం దీన్ని, ఓన్లీ నెట్టడం కోసం ఒక్కరు పోతుంది మనకి. వాళ్ళు రైతే డైరెక్ట్ క్లీన్ చేసి పట్టుకోవచ్చు, మనం కూలి ఎవరు పెట్టాల్సిన అవసరం ఉండదు, ఒక మహిళ వేసుకోవచ్చు. అంటే ఇది ఒకటే గ్రామానికి ఇచ్చారా మన మండలికి? ఎక్కువ మొత్తంలో ఎక్కడైతే మనకి ధాన్యం వస్తుందో పెద్ద సెంటర్లు అన్నిటికీ కూడా పెద్ద ప్యాడీ క్లీనర్లు ఇవ్వడం జరిగింది. తక్కువ ధాన్యం వచ్చే దగ్గర మాత్రం మనం రెగ్యులర్ గా ఇచ్చే ప్యాడీ క్లీనర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇస్తున్నాం. ఇప్పుడు మీరు తీసుకున్న గ్రామాలలో ఏ గ్రామానికి వచ్చినాయి ఇవి మిషన్స్? అంటే పెద్ద మీ పరిధిలో మనం 6 గ్రామాలకు కూడా ఇచ్చాం సార్ ఇచ్చారా? క్లీనర్స్. దగ్గరలో ఇప్పుడు రైతులకు డబ్బులు పడతలేవు అని మనం విన్నాము, అది ఎంతవరకు నిజం? వాళ్ళు ఎట్లా సాల్వ్ చేస్తారు మీరు? అంటే డబ్బులు పడకపోవడం అనేది ఏమి ఉండదండి, 48 గంటలలో ఖచ్చితంగా పడతాయి. కానీ ఒక ట్రక్ షీట్లో మనం పంపించేటప్పుడు 3 నుంచి 4 రైతులు, ఒకవేళ ధాన్యం కనుక తక్కువ ఉందనుకోండి, ఒక నలుగురు రైతులై కూడా ఒకటే ట్రక్ షీట్లో మనము ధాన్యం పంపించాల్సి ఉంటుంది మిల్లుకి. అందులో ఏదన్నా ఒక్క రైతుకు సంబంధించిన అకౌంట్కి సంబంధించిన ఓటీపీ కావచ్చు, కేవైసీ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఆ టైంకి రైతు అందుబాటులో ఉండి ఓటీపీ చెప్పకపోవడం కావచ్చు, ఇట్లాంటి చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల ఒక్క రైతుది పెండింగ్ ఉన్నా కూడా ఆ ట్రక్ షీట్లో ఉన్నటువంటి మిగిలిన రైతులై కూడా మనము 48 గంటలలో అమౌంట్ అవకాశం ఉంది. కాబట్టి రైతులు మనం సెంటర్కి ధాన్యం తెచ్చుకునేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో క్లియర్ ఉన్న అకౌంట్ మాత్రమే సబ్మిట్ చేసినట్లయితే, ఫోన్ నెంబర్ ఏదైతే లింక్ అయ్యి ఉందో అదే ఫోన్ నెంబర్ చెప్పాలి మనకి. ఎందుకంటే ఓటీపీ మళ్ళీ వేరే నెంబర్లకు వెళ్తాయి, అవి ఎక్కడో మా పిల్లల దగ్గర ఉన్నాయి, వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, ఇలాంటి సమాధానాలు చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆ రైతు వల్ల మిగిలిన రైతులకి లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అట్లాంటి ఇష్యూస్ రాకుండా వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి బ్యాంక్ పాస్బుక్ తెచ్చుకొని వాళ్ళకి అందుబాటులో ఉన్న ఫోన్ నెంబర్ లింక్ అయి ఉన్నది కనుక మనకి డీటెయిల్స్ ఇచ్చినట్లయితే 48 గంటలలో వాళ్ళ అమౌంట్ మనము వేయడానికి అవకాశం. ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువ శాతం వర్షాలు పడతాయి కదా, వర్షాలు పడ్డప్పుడు రైతులు ఇబ్బంది పడతారు కదా, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తారు ఎట్లా? అది మనం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి జిల్లాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. వాళ్ళు అప్పుడు ఇచ్చిన సూచనలకు మనం అది కొనుగోలు. అందరికీ నమస్కరించి మాట్లాడండి. పోయినసారి గతంలో మేము చేసినది అందరూ రైతులు అందరూ మాకు సహకరించి మంచిగానే చేసినాం కాబట్టి అందరికి పైసలు
ఎన్ని రోజులు ఉన్నాయి? అప్పుడు 2 రోజులకు 3 రోజులకు 8 మరి మీకు మంచి సంచులు వాళ్ళకు బత్స సంచులు మంచి ఇచ్చిండ్రా పక్కల పోయిన ఇచ్చిండ్రా? మంచిగా వస్తే మంచిగా ఇచ్చినాము, కొంచెం ఖరాబ్ వచ్చినప్పుడు వాళ్ళే కొంచెం కుట్టుకున్నారు, మేము కూడా కుట్టించినాం. కొన్ని పోయినసారి ఇబ్బంది లేకుండా అయితే పంపించినాం సార్. దాన్ని పోయినసారి ఎంత కటింగ్ వచ్చింది మీకు? కటింగ్ ఏం రాలేదు, పోయినసారి ఏం రాలేదు, ఉమ్. కటింగ్ రాలేదు. ఈసారి కూడా మంచిగా రైతులు మంచిగా పెట్టాలని అందరూ తిరస్కరించడం జరుగుతుంది.